ఏంటి సార్ వెనిజువలాని 51వ రాష్ట్రం 51వ రాష్ట్రం కెనడా అని చెప్పినట్టు గుర్తుంది నాకు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కదా. అయితే ట్విట్టర్ కదా ట్రూత్ సోషల్ పోస్ట్ చేసిండు అతను. మరి అది ఎంత మట్టుకు ప్రొసీడ్ అయింది అంటే పార్లమెంట్ కూడా ప్రొసీడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి అది ఒకవేళ కనుక దాన్ని యాడ్ చేసినా అది మోస్ట్ ప్రాబ్లీ డెమోక్రటిక్ స్టేట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పానిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది డెమోక్రటిక్ స్టేట్ అయింది. మరి వాళ్ళు 2 సెనేటర్స్ ఎక్కువ వాళ్ళకు వచ్చేస్తారు, తర్వాత కాంగ్రెస్ మెన్ ఎక్కువ వస్తారు. సో దాంతో రిపబ్లికన్ పార్టీకి నష్టమే అయింది ఓవరాల్ గా. మరి ఇది అయిద్దా కాదా, ఇది ప్రొసీడ్ అయిద్దా, ఉట్టిగానే అంటున్నాడా అన్నది మనకు తెలియదు. అయితే ఈ 51st స్టేట్ అన్నది కెనడా మీద కూడా చెప్పిండు. కెనడా నుంచి స్పందన రాలే. మేము ఒక్కటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా యుఎస్ ఎప్పుడు ఆక్యుపై చేసి ఏ కంట్రీ తీసుకోలేదు. అది మా ఒరిజినల్ పాలసీ ఎప్పుడు కూడా. ఇంతకుముందు ఒకసారి ఫిలిప్పీన్స్ హవాయి అన్నది మా కంట్రోల్ ఉండే. అప్పుడు ఏమన్నామంటే వాళ్ళతోటి, ఫిలిప్పైన్స్ ఉన్న హవాయికి మీరు ఇండిపెండెంట్ కంట్రీ కాదలుచుకున్నారా లేదా అంటే మా దగ్గర ఒక స్టేట్గా జాయిన్ కాదలుచుకున్నారా అని అడిగినాం. అప్పుడు వాళ్ళకి ప్లెబిసైడ్ పెట్టినాం. ప్లెబిసైడ్ అంటే వాళ్ళకి ఓట్లు పెట్టి ఏం చెప్తారంటే మీకు ఏ కంట్రీలో జాయిన్ కావాలనుంది, సొంతంగా ఉండాలన్నా మీరు మా కంట్రీలో జాయిన్ కావాలని ఓట్లు పెట్టినాం. ఓట్లు పెడితే ఫిలిప్పైన్ వాళ్ళు ఏమన్నారంటే మాకు మా సొంత దేశంలో ఉండదలుచుకున్నాం, అమెరికా కింద ఇంకో స్టేట్గా మేము జాయిన్ కాదలుచుకోలేదని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసారు. అప్పుడు వాళ్ళకి ఏం చేసిండ్రు, మా వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చి వాళ్ళకి అంటే ఇండిపెండెన్స్ మా దగ్గర నుంచి రాలే, అప్పుడు వాళ్ళ ఫ్రెంచ్ వ్యాపారాల నుంచి తీసేసి వాళ్ళకి ఇండిపెండెంట్ కంట్రీ డిక్లేర్. హవాయి మా కంట్రోల్ ఉండే, ఎందుకంటే అది ఎక్కడో పసిఫిక్ ఐలాండ్ ఉంటుంది అన్నట్టు. పసిఫిక్ ఓషన్ లో చిన్న ఓషన్, అక్కడి నుంచి ఎక్కడ రావాలన్నా కష్టం, దాన్ని డిఫెన్స్ చేయాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఏ కంట్రీ కూడా వచ్చి కూడా ఆక్యుపై చేయవచ్చు ఆ కంట్రీ, ఒక కంట్రీ కింద ఉండాల్సిందే అది. అయితే వాళ్ళు మేము ఇండిపెండెంట్ నేషన్ ఉండదలుచుకోలేదని చెప్పి ప్లెబిసైట్ లా ఒక స్టేట్ గా జాయిన్ అయ్యారు వాళ్ళు. మాకు వాళ్ళకు ఒక 4,000 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది, 4,000-5,000 కిలోమీటర్లు ఇది మా ల్యాండ్ వాళ్ళకు. అయినా కానీ అది మా స్టేట్ కిందకి వస్తుంది. అలాస్కానేమో మేము కొన్నాం. ఎక్కడి నుంచి కొన్నాం మేము, రష్యాకు $2 మిలియన్ పెట్టుకున్నాం. అట్లా లూజియానా ఆ లూజియానా నుంచి కొన్ని స్టేట్స్ ఉన్నాయండి అక్కడ. లూజియానా అంటే ఒక లూజియానా ఒకటే కాదు, ఆడ అలబామా కొన్ని స్టేట్స్, ఒక 5-6 స్టేట్స్ ను మేము ఇక్కడి నుంచి కొన్నాం. ఎవరి దగ్గర నుంచి, ఫ్రెంచ్ దగ్గర నుంచి కొన్నాం, బెదిరించో ఏదో మొత్తంగా చేసినాం. ఆ తర్వాత టెక్సస్, కాలిఫోర్నియా ఇవన్నీ కూడా మెక్సికో నుంచి తీసుకున్నాయి. మొదలు మాకు స్టేట్ ఫామ్ అయినప్పుడు 13 స్టేట్స్. ఆ స్టేట్స్ ఏంటంటే ఆ రోడ్ ఐలాండ్ నుంచి ఆ నార్త్ కెరోలినా అక్కడ మటుకే ఉంటాయి అన్నట్టు, మిగతా అన్ని సౌత్ కెరోలినా, జార్జియా అక్కడ మటుకే ఉంటాయి అన్నట్టు, మిగతా అన్ని లేకుండే. ఈ లూజియానా పర్చేస్ లో ఫ్లోరిడా కూడా మాకు వచ్చేసింది అన్నట్టు. సో డెఫినెట్ గా మాకు 250 సంవత్సరాల నుంచి ఎక్స్పాండ్ అవుతూనే ఉంది కంట్రీ. ఎక్స్పాండ్ అయింది. ఫిలిప్పైన్స్ వాళ్ళు మాకు వద్దు, మాకు ఇండిపెండెంట్ నేషన్ కావాలి. అయితే ఇప్పుడు 51st స్టేట్ అని చెప్పి అతను కెనడాను అడిగినప్పుడు అక్కడి నుంచి స్పందన రాలే. అక్కడ పీపుల్ ఏం పెద్దగా అసలు వద్దను, వాళ్ళ రాజకీయ నాయకులు వద్దని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు 51st స్టేట్ అని ఇక్కడ ప్రచారం చేసినప్పుడు ఏమైంది అని చూడాలి. అంటే మీకు అక్కడ అట్టర్ పావర్టీ ఉంది వెనెజులాలో, అట్టర్ పావర్టీ ఉంది. ఇంకోటి ఏముందంటే వాళ్ళకు ఆయిల్ సంపత్తి ఉన్నది వాళ్ళ దగ్గర వాళ్ళు మేనేజ్ చేయలేకపోతారు. ఇప్పుడు 50-70 ఏళ్ళ నుంచి వాళ్ళు మేనేజ్ చేయలేకపోతుంది, వాళ్ళు కొట్టుకొని వస్తూనే ఉంటారు. ఒకవేళ మరి మా దగ్గరకు వస్తే వాళ్ళకు ఒక స్టేట్ కూడా ఇచ్చినామంటే వాళ్ళకు ఓట్లు ఇస్తారు, అన్ని ఇచ్చి వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి అక్కడి నుంచి ఎట్లా స్పందన వస్తుందన్నది చూడాలన్నట్టు. కాదు సార్, అసలు హీఈస్ ఆఫ్టర్ ఆల్ అమెరికా ప్రెసిడెంట్, రైట్? హీఈస్ ఆఫ్టర్ ఆల్ అమెరికా ప్రెసిడెంట్. హౌ కెన్ హీ సే లైక్ దట్? నేను ఇంకో దేశాన్ని తీసుకొచ్చి మా దగ్గర 51వ రాష్ట్రంగా పెట్టుకుంటాను, ఎలా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ తీసి పక్కన చేయలే. బంగ్లాదేశ్ మీకు ఇండియాలో చెప్తానండి హిస్టరీ. హైదరాబాద్ ఉన్నది మీరు ఏదైతే ఇక్కడ ఉన్నారో, మీరు ఏదైతే ఉన్నారో హైదరాబాద్ తీసుకొచ్చి కలపలేదా ఇండియాలో? ఇంకా చెప్పాలంటే సిక్కిం, ఎన్నో ఉన్నాయి అన్ని. ఆ తర్వాత మన ఏదైతే ఇండియా మీరు అనుకుంటారో అది ఓన్లీ 2/3 ఆఫ్ ఇండియా. 1/3 ఆఫ్ ఇండియా వాజ్ యాడెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. కొంత ఫోర్స్ తోటి యాడ్ చేసిండ్రు, కొంత ఇట్లా యాడ్ చేసిండ్రు. కాశ్మీర్ కూడా మిలిటరీ తోట పోయినారు మీరు. ఇప్పుడు నేనేమన్నా
వెనిజువేలా సపరేట్ దేశంగా ఉంది, దానికోసం హైదరాబాద్ కూడా సపరేట్ దేశంగానే ఉండే, మీకు తెలుసో తెలియదు. హైదరాబాద్ సపరేట్ ఉండే, నాకు తెలుసు. సిక్కిం కూడా సపరేట్ దేశం ఉండే. అట్లా చాలా ఉంటాయి ప్రతి కంట్రీలో అయినాయి. టిబెట్ కూడా ఉండే సపరేట్ దేశంగా. అట్లా కలిసిపోయినాయి అన్ని. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ రెండు కూడా సపరేట్ నేషన్స్ ఉండే. సంబంధించిన ఒపీనియన్ తో సంబంధం లేదు. అక్కడ నాయకత్వం ఉంది, అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, అక్కడ రూల్ ఉంది. సో మీరు అక్కడ పేదరికం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న హైయెస్ట్ సౌండ్ ఆయిల్ నిల్వలు అక్కడ ఉన్నాయని కదా, ఎక్కువ ఆయిల్ దాంట్లో ఉన్న నిల్వలు ఏ దేశంలో కూడా లేవు కదా. దానికోసం కదా మీరు అమెరికా తాపత్రయపెడుతుంది. ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేసిన ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు పావర్టీలో ఉన్నారు, ఎక్స్పోర్ట్ చేయకపోయింది. వాళ్ళ కంపెనీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, కమ్యూనిజం అని చెప్పి, సోషలిజం అని చెప్పి పాడు చేసి. నేను ఇతనికి ఫ్లోట్ చేసింది ఏంటంటే ఆ ఐడియా ఇస్తే అక్కడ పబ్లిక్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ వస్తే అప్పుడు కలుపుకోవచ్చు. నేను ఇంతకుముందు మొదటి నుంచే బిగినింగ్ చేసినట్టు చెప్పిన, అమెరికా ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్ గా కలుపుకోదు, ఎప్పుడు కూడా ప్లెబిసైట్ పెట్టే కలుపుకుంటది. డెన్మార్క్ అని కూడా అన్నాడు, డెన్మార్క్ అని కూడా అన్నాడు. అయితే డెన్మార్క్ వాళ్ళు ఎట్లా మా దగ్గర కలవరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ వేరే, వాళ్ళ అంతా వేరే ఉన్నది, దూరం కూడా మాకన్నా. అయితే ఏంటంటే వాళ్ళకి ఇతను ఏం ఆఫర్ చేసిండంటే $1,00,000 ఇస్తా, $2,00,000 ఇస్తా, ఏది మనిషికి అని చెప్పిండు. అక్కడి నుంచి కూడా ఇంక స్పందన వచ్చిందో రాలేదో తెలియదు. కాదు, ట్రంప్ నోన్ ఫర్ అమెరికా ఫస్ట్ కదా, అది స్లోగానే అమెరికా ఫస్ట్ అని మాట్లాడుతూ మిగతా వాళ్ళంతా వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యండి అమెరికా ఫస్ట్ లో చెప్పు. మామూలుగా ఇంటికి ఏంటి వీసా ఇచ్చి లోపల రానియడానికి అలో చేయట్లేదు. అట్లాంటి దేశాలు పూర్తిగా పేదరికంలో ఉన్న దేశాన్ని కూడా కలుపుకోవాలనే ప్రేమ, అంత ఆప్యాయత ఎక్కడి నుంచి వచ్చింది దానికి? అంటే ఇప్పుడు కెనడా గురించి వేరే మాట్లాడతాం. మీరు అన్న డైలాగ్ మాత్రం వెనెజులాకి వర్తిస్తుంది. అంటే అందులో మరి మీరు అన్నట్టు ఆయిల్ విలువలు ఉన్నాయి కదా, నెంబర్ 1 ఆయిల్ విలువలు, దాని మీద ప్రేమ. ఇంకోటి అమెరికా ఫస్ట్ వర్తించదు. అప్పుడు అమెరికా ఫస్ట్ అంటే అమెరికా కోసమే కదా అతను తీసుకొచ్చి ఆయన జేబులో పెట్టుకుంటారు అంటాడు కదా. ఒకవేళ వెనిజులా కనుక మా దగ్గరకు వస్తే వాళ్లకు ఆయిల్ విలువలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి, ఆయిల్ వాల్యూస్ వాళ్ళకి బాగా పెరిగిపోతాయి, ఆయిల్ రెవెన్యూస్ పెరిగిపోతాయి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అసలు మా దగ్గర జాయిన్ అన్న విత్ ఇన్ 1 year లా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపుగా 5 to 6 times పెరిగిపోద్ది. వాళ్ళ అసెట్ వాల్యూస్ ఏదైతే ఇల్లు కానివ్వండి, ఏదైనా జాగలు కానివ్వండి, వాళ్ళ వాల్యూస్ టక పెరిగిపోతాయి, ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఇది 5 times నేను అన్నది విత్ ఇన్ 1 year పెరుగుతాయి. విత్ ఇన్ 10-15 years లా దాదాపు ఒక 30-40 times వాళ్ళ వాల్యూ పెరిగిపోద్ది. పావర్టీ నుంచి బయటకు వస్తారు. వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళ వెనిజులాలో పాస్ట్ 10 years నుంచి ప్రతి 5 ఒకళ్ళు మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో అటువంటివన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ మైగ్రేట్ అయినా కూడా మా కంట్రీకే కదా, యుఎస్కే కదా, సేమ్ కంట్రీ కదా. ఇంకోటి ఏంటంటే ఈ కంట్రీస్ కూడా మేము ఎప్పుడు కూడా యుఎస్ సిటిజన్షిప్ ఇస్తాం. ప్యూర్టరికో అని ఉంది అన్నట్టు. ప్యూర్టరికో ఈజ్ అ టెరిటరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఇట్స్ నాట్ ఎ స్టేట్. వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఉంటది కానీ అది స్టేట్ కాదు. అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళు మా దగ్గరకు వచ్చిన అనుకోండి, టెక్సస్ లో వచ్చిన అనుకోండి, ఫ్లోరిడా వచ్చిన అనుకోండి, వాళ్ళకి ఎంబటే అక్కడి నుంచి ఓటింగ్ రైట్స్ వస్తాయి. వాళ్ళకి యుఎస్ పాస్పోర్ట్ ఉంటది, కాకపోతే ఆ పర్టికులర్ ప్యూర్టరికోలా ఎలక్షన్స్ జరిగాయి, వాళ్ళ దగ్గరకు వస్తే ఉంటాయి. అట్లా కొన్ని వేరే కంట్రీస్ ఉన్నాయి. మీకు మైక్రోనేషియా అని ఉన్నది. అది ఎక్కడుందంటే ఆస్ట్రేలియా దగ్గర ఉంటుంది. ఆ మైక్రోనేషియా అంటే అది ఎట్లుంటది అంటే మీకు చెప్పాలంటే ఒక 80-90 ఐలాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐలాండ్ నుంచి ఒక్కొక్క ఐలాండ్ పోవాలంటే 2-3 రోజులు పడుతుంది. వాళ్ళు ఒకవేళ కనుక మీరు మైక్రోనేషియాలో పుట్టిన అనుకోండి, అమెరికాకు వచ్చింది అనుకోండి, మళ్ళీ వెనకకు పోవాలంటే ఏం చేస్తారంటే ఆస్ట్రేలియా పోయి మళ్ళీ ఎక్కడో దిగి 3 రోజులకు ఒకసారి పడవబోద్ది వాళ్ళ దగ్గరికి, అనుభవాల్సిందే. అటువంటివన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వకున్నా కూడా, అది వేరే కంట్రీ రికగ్నైజ్ అయినా కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే యుఎస్ ల్యాండ్ గానే వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ పర్టికులర్ కంట్రీ మైక్రోనేషియా ఉంటది. వాళ్ళ మైక్రోనేషియా పాస్పోర్ట్ ఉంటుంది వాళ్ళకు. రాగానే 60,000 రాగానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవుతారు. ఎన్ని రోజులు ఉంటే 2 రోజులు వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది. సో మన వాళ్ళకి ఎవరికి ఐడియా రాలేదు అక్కడికి వెళ్ళి అక్కడ పౌరసత్వం అది వాళ్ళ అక్కడ పోయి ఉండి పౌరసత్వం మరి అది ఎట్లుంటుందో నాకు తెలియదు. డంకీ రూట్ లో పోయి కష్టపడే బెటర్ కదా అని అనుకున్నాను.